వెరీ ఫైన్, రైట్. సో సి, ఆప్షనల్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ తెలుసు. ఆప్షనల్ క్యారీస్ ఎన్ని మార్క్స్? 500. 500 రైట్, 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 రైట్. ఓకే, ఓకే, ఓకే. వైట్ బోర్డ్ ఉందా? స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే, రైట్, వెరీ గుడ్. సో దట్ ఈస్ ఫైన్. దిస్ ఈస్ ఫైన్. సి, ఈవెన్ ఆల్రెడీ క్లాస్ విన్న వాళ్ళు అయినా సరే జస్ట్ గో త్రూ, రైట్. అండ్ కొత్త వాళ్ళు కూడా కొద్ది కాన్సన్ట్రేషన్ చేయండి, రైట్. అండ్ వీ హ్యావ్ ఇన్ ఆంథ్రోపాలజీ వీ హ్యావ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అన్ని చెప్తా, అన్ని ఇప్పుడే చెప్తాను, జాగ్రత్తగా ఉంది, రైట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయినా సరే జస్ట్ గో త్రూ, రైట్. పేపర్ 1, పేపర్ 2, అండ్ వీ ఆల్ నో పేపర్ 1 మనకి 250 మార్క్స్ అండ్ పేపర్ 2 250 మార్క్స్. అయితే దెన్ వాట్ ఈస్ ద గేమ్? గేమ్ ఏంటి అంటే టు ఫినిష్ ది పేపర్ ఇన్ ది టైం. టైం లోపల కంప్లీట్ చేయడం అనేది గేమ్. సో నాకు ఒక్కసారి చెప్పండి, నేను గేమ్ టైం కల్లా ఫినిష్ చేయాలి అంటే వాట్ షుడ్ బి అవర్ ప్రాపర్టీస్? మనం ఏం, ఐ మీన్ ఏం ఫాలో అవ్వాలి? ఇయర్ గేమ్ మీన్స్ ఎగ్జామ్. ఎగ్జామ్ టైం కల్లా కంప్లీట్ చేయాలి అంటే వాట్ షుడ్ బి ద థింగ్స్? వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ కంటెంట్. అవునా, అవునా కదా? జస్ట్ రెస్పాండ్. యా, Yes, sir. రైట్, ఫైన్. సో ఎవరో ఒకటి రెస్పాండ్ అయితే వింటున్నారని నాకు కూడా తెలుస్తుంది, రైట్. ఎస్. సో ప్రాపర్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా వీ షుడ్ బి హ్యావింగ్ ఫుల్ అవేర్నెస్ ఆన్ దిస్ సబ్జెక్ట్. అవునా, అవునా కదా? అండ్ దేర్ షుడ్ బి నో సర్ప్రైజెస్ ఇన్ ది ఎగ్జామ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సర్ప్రైజెస్ ఇన్ ది ఎగ్జామ్ అంటే నో బౌన్సర్స్. బౌన్సర్స్ అంటే ఏంటి? ప్రతి ఎగ్జామ్ లో కూడా పిట్ ఫాల్స్ ఉంటాయి. పిట్ ఫాల్స్ అంటే ఏంటి? పిట్ ఫాల్స్ అంటే మనం ఏదైతే కనీసం ఎక్స్పెక్ట్ చేయమో వాటి నుంచి ఏవైనా క్వశ్చన్స్ వస్తే వాటిని మనం పిట్ ఫాల్స్ అంటాం, సర్ప్రైజర్స్ అంటాం, బౌన్సర్స్ అని అంటాం. అయితే ఏ మీరు ఏ ఆప్షనల్ తీసుకున్నా సర్ప్రైజెస్ అనేవి ఉంటాయి. అంటే అసలు ఒక టాపిక్ అనేది మనం కంప్లీట్ గా అంతవరకు అవేర్నెస్ కూడా అయ్యి ఉండం. అటువంటి క్వశ్చన్స్ ని కొన్నిసార్లు ఎగ్జామినేషన్ లో త్రో చేస్తారు. ఎందుకు త్రో చేస్తారు అంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్? జనరల్ స్టడీస్ పేపర్ 3 లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది కదా. ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే? యూ హ్యావ్ టు మేనేజ్ ది డిజాస్టర్, Disaster. రైట్. సో మే నో ద డెఫినేషన్ ఆఫ్ డిజాస్టర్. అంటే డెఫినేషన్ కాదు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిజాస్టర్? డిజాస్టర్ అంటే ఏంటి? వాట్ ఈస్ Two types డిజాస్టర్? of disasters. సారీ, 2 టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. Yes, sir. అను టైప్స్ Natural and అవన్నీ నాకు man-made వద్దు. disaster. అను అంటే టైప్స్ వరకు వద్దు, జస్ట్ డిజాస్టర్ అంటే ఏంటి? A huge damage, sir. ఏ హ్యూజ్ డ్యామేజ్. ఓకే, ఇంకా ఇంకా డిజాస్టర్ అంటే ఏంటి? డిజాస్టర్ అంటే హౌ కెన్ ఐ సే? డిజాస్టర్ అంటే కెన్ ఐ సే ఇట్ ఈస్ ది lack of ability to control the things. అప్పుడే కదా డిజాస్టర్ అవుతుంది, అవునా? అందరే Yes, కదా sir. ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు కంట్రోల్ ద థింగ్స్. ఎందుకంటే సి, లెట్స్ టేక్ ఒక 10th ఫ్లోర్ నుంచి ఒక 100 kg స్టోన్ పడుతుంది అనుకోండి, మనం దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటే అది డిజాస్టర్ అవ్వదు కదా, అవునా కదా? ఇస్ దట్ క్లియర్?
అవునా? అన్కంట్రోల్డ్ థింగ్స్ ఏమున్నా సరే మనం వాటిని డిజాస్టర్స్ అంటాం. మన ఎబిలిటీ అయితే దేనికైతే డిజాస్టర్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేకపోతుందో అది డిజాస్టర్ కిందే తయారవుతుంది. సో ఇక్కడ నా మీనింగ్ ఏంటి అంటే సర్ప్రైజ్ క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీలో మీకు ఏ పేపర్ లో అయినా వస్తాయి, ఆప్షనల్ పేపర్ లో కూడా వస్తాయి. బట్ వాట్ ఈస్ ద థింగ్, డిజాస్టర్ ని మనం ఏం చేయాలి? మేనేజ్ అవునా? డిజాస్టర్స్ ని మనం మేనేజ్ చేయాలి అంటే అర్థం ఏంటి? వీ హ్యావ్ టు గో ఫర్ ది లీస్ట్ హార్మ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? లీస్ట్ హార్మ్. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక ఆప్షనల్ లో 10 బౌన్సర్స్ వచ్చాయనుకోండి, మరొక ఆప్షనల్ లో 5 బౌన్సర్స్ వచ్చాయనుకోండి, దెన్ వాట్ ఇస్ డిజాస్టర్ మేనేజ్మెంట్? చూసింగ్ ది 5. అంతేనా కదా? ఇస్ దట్ క్లియర్? అయితే ఇవన్నీ కూడా నేను ఆంథ్రోపాలజీకి లింక్ చేస్తున్నాను. నా మీనింగ్ ఏంటి అంటే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ కంటెంట్, మీరు క్వశ్చన్స్ ని ఎగ్జామినేషన్ లో టైం కల్లా కంప్లీట్ చేయాలంటే యూ షుడ్ బి వెల్ ఎక్విప్డ్ విత్ ది కంటెంట్. సో ప్రాపర్ కంటెంట్ అంతా కూడా మీకు తెలియాలి. అయితే మనకి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ లో వీ హ్యావ్ వెరీ షార్ట్ కంటెంట్, కొద్దిగా కంటెంట్, రైట్? అండ్ కమింగ్ టు మీ క్లాసెస్ అనేవి స్పీడ్ గా ఫాస్ట్ గా ఏవైతే అది కంప్లీట్ చేసి నేను అట్లా అప్రోచ్ లో అయితే మాత్రం వెళ్ళను. హౌ ఐ గో, మనకి రికార్డింగ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నేను క్లాసెస్ అనేవి స్పీడ్ గానే కంప్లీట్ చేస్తాను. బట్ మై థింగ్ ఏంటి, డైలీ నేను క్లాసెస్ ఏవైతే ఇస్తానో మీరు ఎప్పుడైతే క్వశ్చన్స్ ఇస్తానో వాటిని కంప్లీట్ చేస్తూ ఉండండి. ద థింగ్ ఈస్ దట్ మీరు జనరల్ స్టడీస్ తో పాటు ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ ఐ నో దట్ మోస్ట్ ఆఫ్ యూ అందరూ కూడా 2025 అటెంప్ట్ కదిస్తున్నారు, రైట్? రైట్. సో అంతవరకు అయితే మనకి సిలబస్ అంతా కూడా క్లియర్ గా కంప్లీట్ అయిపోతుంది. కంటెంట్ అనేది షార్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామినేషన్ లో టైం కల్లా ఈ డిజాస్టర్ ని, వెన్ ఐ సే ఎగ్జామ్ ఈజ్ ఏ డిజాస్టర్, ఎస్, ప్రాపర్ గా మనం కంట్రోల్ చేయకపోతే, ఆ ఎబిలిటీ మనకి లేకపోతే ఎగ్జామ్ అనేది డిజాస్టర్ అవుతుంది, రైట్? ఎస్. అయితే ఈ షార్ట్ కంటెంట్ ని మీరు చదవగలరు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ అవేర్నెస్, మన క్లాసెస్ వరకు మీకు సరిపోతుంది. అండ్ ఐ ప్రొవైడ్ ది నోట్స్. ఎస్, మీకు ఇంకా ఎక్స్ట్రా సోర్సెస్ కావాలంటే నేను చెప్తాను. బట్ ఆంథ్రోపాలజీకి కంప్లీట్ నోట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ కంప్లీట్ నోట్స్ అనేది ఉంది. అండ్ కొంతమంది నాకు మధ్యలోనే అడిగారు, నేను వాళ్ళకి షేర్ చేశాను, రైట్? ఇన్ అండ్ అవుట్ మొత్తం సిలబస్ అంతా కూడా మనకి నోట్స్ లో ఉంటుంది. అండ్ హౌ ఐ అప్రోచ్, సర్ప్రైజెస్ అనేవి లేకుండా ఎలా చేస్తాము? సర్ప్రైజెస్ అనేవి లేకుండా ఎలా చేస్తాము అంటే ప్రతి క్లాస్ తర్వాత కూడా నేను పీవైక్యూ అనేది ఖచ్చితంగా చూపిస్తాను. 2014 తర్వాత, లిటరల్లీ చెప్పాలంటే 2013 తర్వాత మనకి ఏవైతే ప్రతి టాపిక్ లో కూడా ఆంథ్రోపాలజీ సిలబస్ లో క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో ఆ ప్రతి క్వశ్చన్ ని కూడా నేను క్లాస్ లో డిస్కస్ చేస్తాను. ఈస్ దట్ క్లియర్? కొత్త వాళ్ళకి ఓకేనా? అండ్ పాత వాళ్ళు డిస్కస్ చేశానా లేదా ప్రతి క్వశ్చన్ కూడా? చేశారు సార్. రైట్, రైట్. అండ్ వన్ థింగ్, క్లాసెస్ అనేవి స్టార్టింగ్ కొద్దిగా నేను స్లోలో వెళ్తాను, చాలా ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి తర్వాత కాస్త నేను స్పీడప్ అనేది చేస్తాను, రైట్? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్, సార్ క్లాస్ లో రన్నింగ్ నోట్స్ రాసుకోవాలా? రన్నింగ్ నోట్స్ మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. అండ్ మన కంప్లీట్ స్కాన్డ్ మెటీరియల్ అనేది మన పోర్టల్లో అప్లోడ్ అవుతుంది, క్లియర్? మన యాప్ లో అప్లోడ్ చేయిస్తాను. అండ్ సార్ అన్నారు దట్ ఈస్ క్లాస్ లో షేర్ చేయొద్దు, గ్రూప్ లో షేర్ చేయొద్దని, పోర్టల్లో మొత్తం అంతా కూడా నేను అప్లోడ్ చేయిస్తాను. మీరు అక్కడి నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ తీసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, నేను ఏం ప్రిఫర్ చేస్తాను అంటే రేదర్ దాన్ గోయింగ్ ఫర్ జిరాక్స్, ఎవరైతే 2025 అటెంప్ట్ కానీ ఆ తర్వాత కానీ అనుకుంటున్నారో డైలీ మనకి 1 అవర్ ఆంథ్రోపాలజీ ఉంటుంది, అంతే, 1 అవర్ ఆంథ్రోపాలజీ ఉంటుంది. సో ఐ జస్ట్ వాంట్ యువర్ 2 hours టైం, క్లియర్? 2 to 3 hours మీరు పెట్టగలిగారు అంటే యూ కెన్ సీ వండర్స్ ఇన్ ఆంథ్రోపాలజీ, క్లియర్? ఆంథ్రోపాలజీ అనేది మీకు ఈజీ సబ్జెక్ట్. అండ్ వీ ఆల్ నో టాపర్స్ అందరూ కూడా, అంటే టాపర్స్ అందరూ ఆప్షనల్స్ తీసుకోవట్లేదు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోవడం వల్లే చాలా మంది టాపర్స్ అవుతున్నారు. దిస్ ఇస్ ది హార్ష్ రియాలిటీ, క్లియర్? అండ్ ఎందుకనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, కంటెంట్ అనేది చాలా తక్కువ, అవేర్నెస్ అనేది ఎస్ వస్తుంది. చాలా వరకు నోట్సెస్ అనేవి ఉన్నాయి, చాలా మంది నోట్సెస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ పీవైక్యూస్ కూడా చూసుకుంటారు. సర్ప్రైజెస్ అనేవి కంపేర్డ్ విత్ అదర్ ఆప్షనల్స్ మన ఆంథ్రోపాలజీ ఆప్షనల్ లో తక్కువ వస్తాయి. ఐ డోంట్ నీడ్ టు బ్లఫ్, ఇక్కడ బ్లఫ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు రావు, చాలా ఈజీ అనేది యూపీఎస్సీలో ఉండదు. యూపీఎస్సీలో బౌన్సర్స్ అనేవి ఉంటాయి, సర్ప్రైజెస్ అనేవి ఉంటాయి. బట్ వాటిని మనం మినిమైజ్ చేసుకొని ఆ డిజాస్టర్ ని మేనేజ్ చేసుకోగలిగితే వీ షల్ సీ ది నెంబర్స్, క్లియర్? దేంట్లో? దట్ హోలీ పీడిఎఫ్ అంటే ఫైనల్ రిజల్ట్ లో మన నెంబర్ అనేది కనిపిస్తుంది. ఈజ్ దట్ క్లియర్? ఓకేనా? డైలీ 2 hours దేనికి, 3 hours దేనికి అంటే 1 hour క్లాస్ అయిన తర్వాత
ఒకవేళ నేను ఏదైనా క్వశ్చన్ ఏదైనా రాయడానికి ఇస్తే లెట్స్ టేక్ ఆ క్వశ్చన్ కి ఒక 20 minutes అనుకోండి. తర్వాత క్లాస్ లో జరిగిందంతా కూడా నేను ఏదైతే నోట్స్ ఇస్తానో ఆ నోట్స్ అనేది మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఒకవేళ మీరు మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే టైం ఉంటుంది కాబట్టి చదివి రాయిస్తే మీకు ఇంకా గుర్తుంటుంది. క్లియర్? సో అందుకనే డైలీ 2-3 hours పెట్టారంటే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది మీకు జనరల్ స్టడీస్ పేపర్ తో పాటు అయిపోతుంది. వాట్ ఈస్ ద మిస్టేక్ జనరలీ పీపుల్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ దే విల్ గో విత్ కంప్లీషన్ ఆఫ్ జనరల్ స్టడీస్ ముందు కంప్లీట్ చేస్తారు, ఆ తర్వాత ఆప్షనల్ అనేది చూస్తారు. అయితే ఈ స్ట్రాటజీ అనేది అస్సలు అంటే 1% కూడా కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు కూడా ఈ రెండింటిని ప్యారలల్ గా కంప్లీట్ చేస్తే మాత్రమే మీకు క్లియర్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. Yes, sir. Right, very fine. And one thing, so see, రిగార్డింగ్ మై ప్రిలిమ్స్ నేను ఎట్లా చేశాను ఇదంతా కూడా నేను నెక్స్ట్ ఒకసారి ఒక 3-4 days అయిన తర్వాత నేను మన క్లాస్ లోనే డిస్కస్ చేస్తాను. ప్రిలిమ్స్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అదంతా కూడా నేను ఒకసారి ఎక్స్ట్రా సెషన్ అయినా తీసుకుంటా, ఆర్ మన క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour అట్లా మీతో మాట్లాడి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది చెప్తాను. అండ్ ఐ విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ క్లాసెస్, రైట్? సో జనరల్ స్టడీస్ తో పాటు ఆప్షనల్ కంప్లీట్ చేస్తే మాత్రమే ఇయర్ ఎండింగ్ కల్లా మీకు బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీషన్ అనేది ఉంటుంది. వన్ థింగ్, వితౌట్ కంప్లీటింగ్ ది మెయిన్స్ పార్ట్ ప్రిలిమ్స్ రాయడం అనేది బ్లండర్. క్లియర్? వితౌట్ కంప్లీషన్ ఆఫ్ మెయిన్స్ ప్రిలిమ్స్ రాయడం అనేది బ్లండర్. ఎందుకు? ప్రిలిమ్స్ రాసి నువ్వు క్వాలిఫై అయినా దేనికి ఉపయోగపడుతుంది? రైట్, ఫైన్. అండ్ ది అదర్ థింగ్, చాలా మంది మిస్టేక్ ఇది కూడా ఏం చేస్తారంటే దే ఆఫెన్ రిలై ఆన్ ది పోర్షన్ ఆఫ్ ప్రిలిమ్స్ పోర్షన్ వరకు మాత్రమే రిలై ఉంటారు. ఫస్ట్ ప్రిలిమ్స్ పోర్షన్ అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత మెయిన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. బట్ నాకు అర్థం కానిది ఏమంటే, సి ఇఫ్ ఐ సే ద సర్కిల్, దిస్ ఇస్ ద మెయిన్స్ సర్కిల్ అండ్ దిస్ ఇస్ ద ప్రిలిమ్స్ సర్కిల్. సో మీరు ప్రిలిమ్స్ సర్కిల్ ని టార్గెట్ చేస్తే సర్కిల్ పెద్దదవుతుంది కదా తర్వాత. మరి మీకు ఉన్న టైం ఎంత? ఇప్పుడు చూస్తే లెట్స్ టేక్ రిజల్ట్ అనేది ఈ రోజు రేపు వచ్చింది అనుకోండి, September 20 ఎగ్జామ్ అంటే యూ షల్ బి హార్డ్లీ హ్యావింగ్ 75 days. అంటే సి మీరు ఇయర్ లాంగ్ ఈ రేడియస్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఈ రేడియస్ ని ఫినిష్ చేయగలరా 75 days లో? అది పాసిబుల్ ఏనా అసలు? No, sir. కదా? సో విత్ సర్కిల్ వీ నీడ్ టు టార్గెట్ ది అవుట్ సైడర్ వన్. మెయిన్స్ ఏం మీరు ప్రాపర్ గా కంప్లీట్ చేస్తూ ఉంటే ప్రిలిమ్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది దాంతో పాటు, అవునా కదా? రైట్, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో మీరు ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి సబ్జెక్ట్స్ అనేవి మెయిన్స్ మోడ్ లోనే చదవండి. మెయిన్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వెదర్ మీ నెంబర్ అనేది ఉండాలా లేదా అనేది డిసైడ్ చేసేది మీ ఆప్షనల్ మాత్రమే. డన్? Yes. క్లియర్? రైట్, వెరీ ఫైన్. ఎస్. సో అయితే సి ఐ జస్ట్ వాంట్ టు కంపేర్ 2 minutes సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, బోత్ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని చెప్తాను. అండ్ ఇంకేదైనా కంపారిజన్ కావాలా ఆంథ్రోపాలజీతో? సార్ పిఎస్ఏ, పబ్మెడ్, తెలుగు లిటరేచర్ అట్లా ఇంకెవరికైనా ఏదైనా కావాలా? సరిపోతుంది ఇది సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, రైట్? ఎస్, దిస్ ఇస్ ఫైన్. దెన్ టేక్, సో వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సోషియాలజీ ఆప్షన్, వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ కంటెంట్, సార్ ఏది తక్కువ కంటెంట్ అంటే రెండు తక్కువే. సోషియాలజీ కంటెంట్ తక్కువ, ఆంథ్రోపాలజీ కంటెంట్ కూడా తక్కువ. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ డైవర్సిటీ చూసుకుంటే, ఇఫ్ ఐ వాంట్ టు రేట్ దిస్ ఇస్ 5/10 అండ్ దిస్ ఇస్ 7/10. ఎందుకట్లా అంటే ఆంథ్రోపాలజీలో మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీ కూడా ఉంటుంది. ఫిజికల్ ఆంథ్రోపాలజీ అన్న బయాలజికల్ ఆంథ్రోపాలజీ అన్న ఒకటే. అంటే మనం జెనెటిక్స్ గురించి కాస్త బయాలజీ డీటెయిల్స్ అనేవి చదువుతాం. అయితే సి వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ బయాలజీ, సార్ నేను 10th class లోనే వదిలేసా. అందరూ 10th class లోనే వదిలేశారు ఎక్సెప్ట్ డాక్టర్స్ కానీ ఎవరైతే ఈ ఎంబీబీఎస్ చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే తర్వాత చదువుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా 10th class లోనే వదిలేస్తారు కదా బయాలజీ పార్ట్కి వచ్చేసరికి. అండ్ మీకున్న టాపర్స్ లో ఎంతమంది టాపర్స్ అసలు డాక్టర్స్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు? హార్డ్లీ ఎవరు ఉండరు. అసలు మీరు టాప్ 1, 2, 3 అట్లా ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు చూసుకుంటే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఎవరికి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు.
అందరూ కూడా అయితే డిగ్రీ నుంచి లేదంటే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అంటే వాట్ డస్ ఇట్ షోస్? ఇట్ షోస్ సార్ వాళ్ళు నేర్చుకున్నారా, వాళ్ళు నేర్చుకున్నారా అనే దానికన్నా ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది అంత టఫ్ గా ఉండదు. సి వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, ఐ డోంట్ సే దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వన్ అని నేను చెప్పను. మనం చేసే హార్డ్ వర్క్ కి ఇది రిటర్న్స్ అనేది పే చేస్తుంది. ఆంథ్రోపాలజీ రిటర్న్స్ అనేది పే చేస్తుంది. అంటే మీరు ఒక 2 hours స్పెండ్ చేస్తున్నారు అంటే మీకు ఆ మార్క్స్ వస్తాయి. అదే కంపేర్డ్ విత్ ఇంకేదైనా ఆప్షనల్ లో మీరు ఎక్కువ టైం అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ డైవర్సిటీ కూడా నేను ఎందుకు రాస్తాను అంటే, సి మీరు టోటల్ గా లెట్స్ టేక్ ఒక 20 క్వశ్చన్స్ రాస్తున్నారు అనుకోండి. యూ నీడ్ టు రైట్ ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? సిలబస్ ఎట్లా ఉంటుంది? 20 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 3 రాయాల్సి ఉంటుంది. 15 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 6 రాయాల్సి ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 10 రాయాల్సి ఉంటుంది. సో ఇట్ కమ్స్ అరౌండ్ 19 క్వశ్చన్స్ మీరు రాయాల్సి ఉంటుంది 250 మార్క్స్ కి. అవునా? అంటే మీ పేపర్ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు అవసరం లేదు. మీరు 250 మార్క్స్ కి అంటే 3 hours లో 19 క్వశ్చన్స్ రాయాలి. అయితే సి క్వశ్చన్ 1 థీమ్ ఒకటే, క్వశ్చన్ 2 థీమ్ ఒకటే, క్వశ్చన్ 3 థీమ్ ఒకటే, అట్లా క్వశ్చన్ 19 థీమ్ ఒకటే. ఇదంతా థీమ్ ఒకటే. అండ్ ఇంకొకటి చూడండి, క్వశ్చన్ 1 థీమ్ ఒకటి, క్వశ్చన్ 2 థీమ్ ఒకటి, అట్లా చూసుకుంటే క్వశ్చన్ 10 థీమ్ వేరేది, అండ్ అట్లా క్వశ్చన్ 90 థీమ్ వేరేది. మీరే ఇవాల్యుయేటర్ అయితే మీకు ఈ సెట్ చూసినప్పుడు బోర్ కొడుతుందా, ఈ సెట్ చూసినప్పుడు బోర్ కొడుతుందా? ఫస్ట్ సెట్ సెకండ్ సెట్? ఫస్ట్ సెట్ ఆబ్వియస్లీ ఫస్ట్ సెట్ చూస్తే మనకి బోర్ కొడుతుంది. ఎందుకంటే సేమే ఉంటుంది. సేమే ఉంటే ఫస్ట్ క్వశ్చన్ లో రాసిన పాయింట్స్ అనేవి క్వశ్చన్ 7 లో అపియర్ అవుతాయి, క్వశ్చన్ 7 లో అపియర్ రాసినవి క్వశ్చన్ 19 లో కూడా అపియర్ అవుతాయి. అండ్ సోషియాలజీ పొజిషన్ కాస్త ఇట్లాంటిది. వెన్ ఇట్ కమ్స్ టు ది ఆంథ్రోపాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఒక డైవర్సిఫైడ్ టాపిక్, రైట్? మీరు ఒక సోషల్ టాపిక్ రాసి వెంటనే బయోలాజికల్ టాపిక్ రాస్తే ఈవెన్ ఇవాల్యుయేటర్ కి కూడా కాస్త చేంజ్ అనేది అనిపిస్తుంది కదా. హీ విల్ ట్రై టు గివ్ మోర్ ఏంటి మార్క్స్. ఇస్ దిస్ క్లియర్? రైట్. అండ్ సి ఒకసారి వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఇఫ్ యూ హ్యావ్ 10 eggs. ఒకవేళ మీ చేతిలో 10 eggs ఉన్నాయనుకోండి, ఒక ట్రేలో పెడతారా, 2 ట్రేలో సెట్ చేస్తారా? డిజాస్టర్ మేనేజ్మెంట్ 2 ట్రేస్ లోనే పెడతాం కదా. ఎందుకు? ఒక ట్రేలో ఉన్న ఎగ్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోయినా మరొక ట్రే మనకి సెక్యూర్డ్ గా ఉంటుంది కదా. ఆర్ యు గెటింగ్ క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజికల్ ఆంథ్రోపాలజీయే బాగా వచ్చు అనుకోండి, ట్రై టు స్కోర్ ఇన్ దిస్, దీంట్లో స్కోర్ చేయండి. సో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఏదైతే ఉందో అది మీకు బ్యాలెన్స్ చేస్తుంది. ఈ రెండు మీకు బ్యాలెన్స్ చేస్తాయి. అయితే 10 eggs కూడా ఒకే చోట పెట్టారనుకోండి, అయితే మీకు ఎక్కువ మార్క్స్ అయినా వస్తాయి, లేదంటే తక్కువ మార్క్స్ అయినా వస్తాయి. అవునా? అంతే కదా ఛాన్స్. అయితే ఎక్స్ ఉంటాయి, లేదంటే ఎక్స్ బ్రేక్ అవుతాయి. డన్? ఇస్ క్లియర్? రైట్. Yes. రైట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది సోషియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ కంపారిజన్, అందులోనే మనకి ఇఫ్ ఐ సే దిస్ ఈజ్ ఆంథ్రోపాలజీ, ఇది ఆంథ్రో అనుకుంటే, ఇఫ్ ఐ సే సోషియాలజీ అంటే అర్థం ఏంటి? ఈ పోర్షన్ అంతా కూడా ఇద్దరం ఒకటే చదువుతాము. క్లియర్? సోషియాలజీలో మాక్సిమం పోర్షన్ అంతా కూడా ఆంథ్రోపాలజీలోనే ఉంటుంది. సో ఆంథ్రోపాలజీ తీసుకోవాలి అంటే సబ్జెక్ట్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ సార్, సొసైటీ గురించి నేను చదువుతాను అంటే ఆంథ్రోపాలజీలో కూడా సొసైటీ గురించి ఉంటుంది. సోషియాలజీలో మీరు మరింత డెప్త్ గా చదవాల్సి ఉంటుంది, ఆంథ్రోపాలజీలో అంత డెప్త్ అవసరం లేదు. అంటే మరి సోషియాలజీ అంత చదివినంత డెప్త్ మనకు అవసరం లేదు, మనం కూడా ఆంథ్రోపాలజీలో చదువుతాము. ఏ టాపిక్స్ ఉన్నాయని కూడా నేను ఇప్పుడు కాస్త రిఫరెన్స్ అనేది ఇస్తాను. ఇస్ దిస్ క్లియర్? రైట్. ఎస్. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ నోట్స్, మీకు ఆ నోట్స్ అనేది సోషియాలజీకి అయినా ఆంథ్రోపాలజీకి అయినా అవైలబుల్ గా ఉంటుంది. సోషియాలజీకి మన ఇన్స్టిట్యూట్ లో నోట్స్ ఇస్తున్నారా, ఎట్లా చేస్తున్నారా అనేది నాకు తెలీదు, బట్ నా ఆంథ్రోపాలజీకి అయితే నేను కంప్లీట్ నోట్స్ అనేది ఇస్తాను. డన్? క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? టాగోర్? ఏం లేదు సార్. రైట్. ఓకే. సో ఇవి సార్, లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా సోషియాలజీ అంటే ఇంట్రెస్ట్ అట్లా ఇంకెవరికైనా ఏదైనా ఉంటే లెట్ మీ నో, ఆర్ అదర్వైజ్ ఐ విల్ గో విత్ దిస్ సిలబస్. సిలబస్ కి వెళ్ళనా, ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ చెప్పనా? షల్ ఐ మూవ్? ఓకే సార్. వెరీ ఫైన్, గుడ్.
సిగ్నిఫికెన్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కాస్త సైకలాజికల్ గా ఎస్ ఆంథ్రోపాలజీ తీసుకొని నేను కాస్త మంచి పనే చేశాను అని అనిపించాలి కాబట్టి నేను చెప్తున్నా. ఏంటి అది అంటే పీపుల్ మే సే ఒకవేళ నువ్వు పిఎస్ఐఆర్ ఆప్షనల్ అనేది తీసుకుంటే నీకు జనరల్ స్టడీస్ పేపర్ 2 కంప్లీట్ అయిపోతుంది కదా. ఆర్ యు గెటింగ్? జనరల్ స్టడీస్ పేపర్ 2 నీకు కంప్లీట్ అయిపోతుంది కదా, రైట్? ఎస్ అఫ్ కోర్స్. అదే నువ్వు పిఎస్ఐఆర్ తీసుకుంటే నీకు ఎస్ఐ క్వశ్చన్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది కదా. నువ్వు పిఎస్ఐఆర్ తీసుకుంటే నీకు ఎథిక్స్ క్వశ్చన్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది కదా, అవునా? ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా పిఎస్ఐఆర్ వల్ల ఆర్ ఇంకేదైనా ఆప్షనల్ వల్ల? జాగ్రఫీ అయితే ఓన్లీ జిఎస్ 1 లో తప్ప ఇంకెక్కడ కూడా స్కోప్ ఉండదు. హిస్టరీ అయితే జిఎస్ 1 లో తప్ప ఇంకెక్కడ కూడా స్కోప్ ఉండదు. రాయొచ్చు అంటే ప్రతి చోట కూడా రాయొచ్చు, బట్ పిఎస్ఐఆర్ చాలా మంది చూస్ చేసుకుంటారు ఎందుకంటే ఎథిక్స్ లోని, ఎస్ఐలోని, జనరల్ స్టడీస్ పేపర్ 2 లో కూడా కవర్ అయిపోతుంది, అవునా? ఇస్ దిస్ క్లియర్? రైట్. అయితే then what is the significance of our anthropology when it comes to the part of general studies paper 1? General studies paper 1 లో when it comes to the part of society మనం ఆంథ్రోపాలజీకి ఏవైతే ప్రిపేర్ అవుతామో, క్లియర్, ఆ టాపిక్స్ అనేవి సొసైటీ క్వశ్చన్స్ లో వస్తే మీరు హ్యాపీగా రాస్తారు. ఎట్లా రాస్తారంటే నేను ఇక్కడే చెప్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సిలబస్, మనకి ఆంథ్రోపాలజీలో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది ఉంటుంది. డివిజన్స్ నేను చేస్తాను, ఒకసారి డివిజన్ చూడండి. వాట్ ఈస్ ఆంథ్రోపాలజీ? సింప్లీ ద స్టడీ ఆఫ్ ఆంథ్రోపో అంటే రైట్, హ్యూమన్ గురించి చదివే నాలెడ్జ్ ని మనం స్టడీస్ ని ఆంథ్రోపాలజీ అని అంటాం. సో అయితే వాట్ ఈస్ ద స్కోప్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఫిజికల్ ఆంథ్రోపాలజీ. అంటే ఒక ఇండివిజువల్ ఫిజికల్ స్టేటస్ ఎలా ఉంది, ఫిజికల్ ఆర్ ది బయోలాజికల్ స్టేటస్, ఫిజికల్ ఆర్ బయోలాజికల్ స్టేటస్ గురించి చదువుతాము. అండ్ వీ ఆల్సో రీడ్ ద సోషియో కల్చరల్. నేను ఇండివిజువల్ అన్నాను, ఆ ఇండివిజువల్ అనేవాడు ఫిజికల్ ఎంటిటీ అవుతాడు అండ్ వాడు కల్చరల్ ఎంటిటీ కూడా అవుతాడు, అవునా? సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో చాలా డైవర్సిఫైడ్ థింగ్స్ అనేవి ఉన్నాయి, అవి మనం తర్వాత చూడొచ్చు, క్లియర్? అండ్ దెర్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ ఏంటి అంటే ఫాజిల్ ఎవిడెన్సెస్ తో ఒకప్పుడు ఇండివిజువల్స్ ఎలా ఉండేవారు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటిని చూసి మనం ఏ విధంగా నేర్చుకోగలము, ఏ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యాము అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ పాటరీ. పాటరీ అనేది ఉందా, అవునా? పాటరీ అనేది ఉంది కదా, ఎస్. అయితే ఈ పాటరీ అనేది ఈ రోజు మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ కెన్ ఐ సే కూలింగ్ ఫ్రీజ్. సార్ పాటరీకి ఫ్రీజ్ కి సంబంధమే ఉంది. మీరు ఒకవేళ పాట్ లో వాటర్ స్టోర్ చేస్తే, వాటర్ గురించి చెప్తున్నా, వాటర్ స్టోర్ చేస్తే ఆ వాటర్ కూల్ గానే ఉంటుందా లేదా, అవునా? బీయింగ్ ఏ టెంపరేట్ మనకి మన టెంపరేచర్ ఎట్లా ఉంటుంది, హాట్ అండ్ హ్యూమిడ్ టెంపరేచర్స్ కదా, మనకి వాటర్స్ అనేవి కూల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అవునా? సో కూలింగ్ ఫ్రిడ్జ్ యొక్క అడ్వాంటేజ్ అనేది ఎస్ వాటర్ పెట్టుకుంటాం, మిగిలిన కూడా స్టోర్ చేస్తాం. ఫ్రిడ్జ్ అనేది నథింగ్ బట్ ఎవల్యూషన్ లో భాగంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి కదా మనం కనిపెట్టాం. ఇస్ దిస్ క్లియర్? రైట్. అంటే ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ సిగ్నిఫికెన్స్ అనేది ఈవెన్ టెక్నాలజీతో లింక్ చేస్తే ఎవల్యూషన్ లో మనం ఏ విధంగా ఇవాల్వ్ అయ్యామో కూడా తెలుస్తుంది, ఇదొకటి. అండ్ వి ఆల్సో నో పాటరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో పీపుల్ యూస్ టు స్టోర్ దేర్ ఆర్నమెంట్స్. వాళ్ళ ఆర్నమెంట్స్ అనేవి స్టోర్ చేసుకునే వాళ్ళు, గ్రెయిన్స్ అనేవి స్టోర్ చేసుకునే వాళ్ళు, ఆయిల్స్ కానీ స్టోర్ చేసుకునేవారు, లిక్విడ్స్ ని స్టోర్ చేసుకునే వాళ్ళు, అవునా కదా? ఇవన్నీ స్టోర్ చేసుకునేవారు కదా పాటరీలో. ఇస్ దిస్ క్లియర్? అండ్ ఈ రోజుకి కూడా రూరల్ ఏరియాస్ లో గ్రెయిన్స్ ని స్టోర్ చేస్తారా చేయరా? ఈ రోజుకి కూడా రూరల్ ఏరియాస్ లో ఎస్ గ్రెయిన్స్ ని పాటరీలో చాలా మంది స్టోర్ చేస్తారు. ఈ రోజుకి కూడా లిక్విడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పాటరీలో పాట్ లో పెట్టే స్టోర్ చేస్తారు, క్లియర్? అంటే ఎవరైతే కూలింగ్ ఫ్రిడ్జ్ అనేది నచ్చదో దే విల్ ప్రిఫర్ పాట్స్, అవునా? ఇస్ దిస్ క్లియర్? సో అంటే ఈ నాలెడ్జ్ అంతా కూడా దేనికి, ఇట్ షోస్ ది కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండివిజువల్. ఈ విధంగా కల్చరల్ సిగ్నిఫికెన్స్ లాంటివి అన్నిటివి కూడా మనం ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో చదువుతాము, క్లియర్? అయితే కల్చరల్ సిగ్నిఫికెన్స్ చదువుతాము అండ్ ఫాజిల్ ఎవిడెన్సెస్ తో అప్పటి రిలీజియస్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, అప్పటి సెటిల్మెంట్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, ప్రతిదీ కూడా చదువుతాం ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ ఈస్ ది
లింగ్విస్టిక్, రైట్. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అని అంటాం. వాట్ ఈస్ దిస్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ? అయితే ఒక ఇండివిజువల్ ని చూసేటప్పుడు వాడి ఫిజికల్ ఎపియరెన్స్ మనకి ఏదైతే కనిపిస్తుందో వాడి కల్చరల్ ఎపియరెన్స్ అనేది మనకి కనిపించదు. అవునా? ఫిజికల్ ఎపియరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎస్, ఆ వ్యక్తి ఐ మీన్ లీన్ గా ఉన్నాడా, స్టౌకీగా ఉన్నాడా, హెయిర్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఫిజికల్ ఎపియరెన్స్ ఎట్లా ఉంది, మేలా ఫీమేలా, ఇట్లాంటివన్నీ కూడా మనకి అవుట్ సైడ్ చూస్తే కనిపిస్తుంది. బట్ ఆ వ్యక్తి కల్చరల్ గా ఏ విధంగా ఉన్నాడు అంటే, ఒక వ్యక్తిని చూసి మీరు రిలీజియన్ చెప్పగలరా? కొంతవరకు కొన్ని చెప్పగలం. బట్ ఒక ప్లెయిన్ ఆర్డినరీ ఇండివిజువల్ ఉంటే చూసిన వెంటనే చెప్పలేము కదా, అవునా? చూసిన వెంటనే చెప్పగలమా? వీ కెనాట్. అవునా? వీ కెనాట్, రైట్. కల్చరల్ పార్ట్స్ అనేవి కొన్ని మనం అసలు కూడా చెప్పలేము. అయితే లాంగ్వేజ్ కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాము అంటే, లాంగ్వేజ్ ఈస్ ది యునైటింగ్ ఫోర్స్ ఫర్ ది ఇండివిజువల్స్. ఈవెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1953లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫార్మేషన్ అయిన స్టేట్ ఏంటి? ఆంధ్ర స్టేట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ కి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఉందో యూ కెన్ అండర్స్టాండ్, రైట్? లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ యాక్ట్ అనేది కూడా మనకి దేనికి పాస్ చేశారు? ఎస్, స్టేట్స్ అనేవి లాంగ్వేజ్ బేసిస్ మీద డివైడ్ అయితే మాత్రమే అవి యునైటెడ్ ఫోర్స్ గా ఉంటాయి. ఎస్, దెర్ ఆర్ అదర్ కాన్సెప్ట్స్ ఆల్సో, అవన్నీ ఇక్కడ నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ లాంగ్వేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంటే కాదా? అండ్ ఈవెన్ ఫర్ తెలంగాణ పీపుల్ ఆల్సో, తెలంగాణ ఎందుకు ఆంధ్ర నుంచి రీట్రీట్ అవ్వాలి అనుకున్నారంటే వాళ్ళ కల్చరల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉండడం లేదు. టాలీవుడ్ మూవీస్, తెలుగు మూవీస్ ఏవి తీసుకున్నా సరే ఆంధ్ర స్లాంగే ఉంటుంది, ఆంధ్ర కల్చరే ఉంటుంది, మొత్తం అంతా కూడా ఆంధ్రయే ఉంటుంది. తెలంగాణ రిప్రజెంటేషన్ అనేది ఫ్రాక్షన్స్ లో కూడా లేదు. మా లాంగ్వేజ్ ని మీరు అవమానిస్తున్నారు, మా కల్చర్స్ ని మీరు అవమానిస్తున్నారు అన్న కాన్సెప్ట్ మీదే కదా తెలంగాణ డివిజన్ అనేది జరిగింది, అవునా? సో లాంగ్వేజ్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది బేసిక్ గా, క్లియర్? అండ్ యూ విల్ బి షాక్డ్. లాంగ్వేజ్ అనేది ఎంత చేంజెస్ తీసుకొస్తుందో మనకి లాంగ్వేజ్ మీద సెపరేట్ చాప్టర్ అనేది ఉంది, అక్కడ మీరు చాలా చదువుతారు, క్లియర్? అక్కడ చాలా చదువుతారు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ వరకు కూడా తీసుకెళ్తుంది. ఎలా తీసుకెళ్తుంది అనేది సింపుల్ ఎగ్జాంపుల్. ప్రతి ఇండివిజువల్ కూడా నాలెడ్జ్ గురించి ఆలోచిస్తాడా? నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కదా. నాలెడ్జ్ ఎందుకు ఇంపార్టెంట్? ఫర్ ది గ్రోత్. గ్రోత్ కి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కదా. అయితే నాలెడ్జ్ అనేది వరల్డ్ లెవెల్లో చాలా ఉంది, వరల్డ్ లెవెల్లో నాలెడ్జ్ అనేది చాలా ఉంది. బట్ ఆ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళ రెస్పెక్టివ్ లాంగ్వేజెస్ లో రిస్ట్రిక్ట్ అయి ఉన్నాయి, అవునా? నాలెడ్జ్ అంతా కూడా రెస్పెక్టివ్ లాంగ్వేజ్ లో రిస్ట్రిక్ట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ యునెస్కో రీసెంట్ గా వరల్డ్ స్టేటస్ అనేది ఇచ్చింది, దట్ ఈస్ రిగార్డింగ్ కేరళలో. కేరళ ఈజ్ నోన్ ఫర్ కోజికోడ్, ద సిటీ ఆఫ్ లిటరేచర్, రైట్? కోజికోడ్ ద సిటీ ఆఫ్ లిటరేచర్, అవునా? కేరళ ఎందుకు అంత డెవలప్ అయ్యిందంటే, కేరళ లిటరేచర్ అనేది 1600s లోని 1500s లోని చాలా డెవలప్ అయింది, చాలా డెవలప్ అయింది. ఈవెన్ జామోరియన్స్ ఉన్న ఆ మొత్తం కేరళ స్ట్రిప్ అంతా కూడా చాలా వరకు కూడా మలయాళం లిటరేచర్ మీద ఎక్కువ వర్కౌట్ అనేది చేశారు. లిటరేచర్ అనేది చాలా స్ప్రెడ్ అయింది. అండ్ యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఇన్ దట్ స్టేట్. లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రోజు వరల్డ్ లో లిటరేచర్ అంతా కూడా ఇంగ్లీష్ లో ఉంది, అవునా? లిటరేచర్ అంతా కూడా ఇంగ్లీష్ లో ఉంది. సో నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ వస్తే మాత్రమే ఆ లిటరేచర్ ని నువ్వు యూజ్ చేసుకోగలవు, నీకు కావాల్సిన నాలెడ్జ్ అనేది వస్తుంది, అవునా కదా? ఇస్ దిస్ క్లియర్? సో సిగ్నిఫికెన్స్ ఉందా లేదా? సిగ్నిఫికెన్స్ ఉందా? సో లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో లిటరేచర్ ఉంది, ఆ లిటరేచర్ కి చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ ఆ నాలెడ్జ్ తో మాత్రమే మనం గ్రో అవ్వగలం, రైట్? And there is one important professor, and if you want, you can quote in your examination also. Kanche Ailayya. Telusante okay, telipothe you just go through some videos about him. He is a professor, Kanche Ailayya. So he is from Telangana, right? So itane emani fight chestaru ante, English education అనేది చాలా ఇంపార్టెంట్. He is from the untouchable background. English education అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు కదా, అవునా? అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే
డౌన్ రోడెన్ సెక్షన్స్ కి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వస్తుందో వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది వస్తుంది, ఆ అవేర్నెస్ అనేది వస్తుంది. సో అప్పుడు మాత్రమే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో మిగిలిన పీపుల్ తో కాంపిటీషన్ చేయగలరు. అవునా? రైట్. సో లాంగ్వేజ్ కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది, లాంగ్వేజ్ కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో అందుకనే ఆంథ్రోపాలజీలో వన్ ఆఫ్ ది స్కోప్స్ కింద లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది యూపీఎస్సి యాడ్ చేయడం జరిగింది. డన్? క్లియర్? ఓకేనా? రైట్. సో అయితే దీనికి రైట్. సో ఐఎమ్ జస్ట్ లిమిటింగ్ మై సెల్ఫ్ టు సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో మన సిలబస్ వరకు మనం చూసుకుంటే, అండ్ మనం నెక్స్ట్ క్లాస్ అంటే రేపటి నుంచి ఇదే స్టార్ట్ చేస్తాము. కల్చర్. కల్చర్ అంటే ఏంటి? సివిలైజేషన్. సివిలైజేషన్ అంటే ఏంటి? సొసైటీ అంటే ఏంటి? అండ్ సొసైటీలో ఉన్న డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. అసలు ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సొసైటీలో ఏమున్నాయి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. సార్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్? కెన్ ఐ సే ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ అని నేను చెప్పచ్చా? చెప్పచ్చా నేను ఇది? ఇన్స్టిట్యూషన్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్. అంటే ఏంటి అంటే మనం కస్టమ్స్ పరంగా ఎప్పటి నుంచో కూడా ఒక కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ప్రాక్టీసెస్ పెట్టుకొని వాటిని కంటిన్యూస్ గా మనం ఫాలో అవుతూ జనరేషన్స్ ఆఫ్ ద జనరేషన్స్ ఆ నాలెడ్జ్ అనేది మనం ట్రాన్స్మిట్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొని వచ్చాం. అది కంప్లీట్ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి. దాన్ని మ్యారేజ్ అని అంటాం. అవునా? క్లియర్? దాన్ని మ్యారేజ్ అని అంటాం. ఒక్కొక్క రిలీజియన్ వాళ్ళు ఒక్కొక్క విధంగా మ్యారేజ్ చేసుకొని ఇవ్వండి, ఆర్ ఒక్కొక్క కాస్ట్ వాళ్ళు ఒక్కొక్క విధంగా మ్యారేజ్ చేసుకొని ఇవ్వండి. అయ్యా చేసుకొని ఇవ్వండి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మ్యారేజ్ అంటే రైట్. అయితే దెర్ ఈస్ నో ప్రాపర్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్. మన క్లాస్ లో మ్యారేజ్ డెఫినేషన్ లో నేను చెప్తాను. బట్ ఈ విధంగా జరిగితేనే కదా దాన్ని మ్యారేజ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ దెర్ ఈస్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ దట్ ఈస్ కాల్డ్ సోలోగమి. సోలోగమి అంటే సెల్ఫ్ మ్యారేజ్. రైట్. సోలోగమి అంటే దట్ ఈస్ సెల్ఫ్ మ్యారేజ్. అంటే ఒక ఇండివిజువల్ తనని తానే మ్యారేజ్ చేసుకుంటే దాన్ని సోలోగమి అని అంటాం. అయితే తనని తానే మ్యారేజ్ చేసుకోవాలి అంటే జనరల్ గా దెర్ ఇస్ సమ్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్డ్ మ్యారేజ్. రిజిస్టర్డ్ మ్యారేజ్ లో జనరల్ గా మనం ఏమని చూస్తాము, సొసైటీలో ఇంతవరకు ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటి, ఒక మేల్ ఉండాలి, ఒక ఫీమేల్ ఉండాలి, వీళ్ళిద్దరూ రిజిస్టర్డ్ మ్యారేజ్ లో మ్యారేజ్ చేసుకుంటే దాన్ని మ్యారేజ్ అని కన్సిడర్ చేస్తాం. అవునా? అయితే సోలోగామిలో మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళే మ్యారేజ్ చేసుకుంటున్నట్టు రిజిస్ట్రేషన్ లో సంతకం పెట్టడం అనేది జరుగుతుంది. క్లియర్? అంటే సంతకం పెడుతున్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్. అప్పుడు మాత్రమే సొసైటీ దాన్ని గుర్తిస్తుంది. అర్థమవుతుందా? ఓకేనా? డీప్ గా వెళ్ళట్లేదు, బ్రాడ్ పెరిఫెరల్ లెవెల్లో మీకు అర్థమవుతుంది కదా, పైన అర్థమవుతుంది కదా. ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇన్స్టిట్యూషన్ అంటే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్. ఏదైతే హిస్టారికల్ గా కొన్ని ప్రాక్టీసెస్ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ కంటిన్యూస్ గా చేస్తున్నామో దాన్ని ఇన్స్టిట్యూషన్స్ అని అంటాం. అటువంటి ఇన్స్టిట్యూషన్ ని మ్యారేజ్ అని అంటాము. ఇంకా అట్లాంటివి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటో ఒకసారి చూడండి. మ్యారేజ్ అండ్ ఇంకా కెన్ ఐ సే ఫ్యామిలీ. ఫ్యామిలీ కూడా ఒక ఇన్స్టిట్యూషనే కదా, అవునా కదా? ఫ్యామిలీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ కిన్షిప్. కిన్షిప్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అంటాం. సార్ కిన్షిప్ అంటే ఏంటి? కిన్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఇండివిజువల్ ఏ. ఒక ఇండివిజువల్ ఏ ఉన్నాడు, లెట్స్ టేక్ మేల్. క్లియర్? అయితే ఈ ఇండివిజువల్ ఏకి మ్యారేజ్ జరిగింది బీతో మ్యారేజ్ జరిగింది, బి ఫీమేల్. క్లియర్? అయితే ఇంతవరకు ఏకి కొన్ని రిలేషన్స్ అనేవి ఉండేవి. ఏకి వాళ్ళ ఫాదర్ మదర్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కి ఫాదర్ మదర్ ఉన్నారు. సో వాటి రిలేషన్స్ అనేవి ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతాయి కదా, వాళ్ళ మదర్ కి కూడా ఫాదర్ మదర్, వాళ్ళందరూ కూడా రిలేషన్.
ఒక్కసారి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తో వాటికి ఈ ఫీమేల్ దగ్గర నుంచి రిలేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతారా లేదా? అంటే ఆ ఫీమేల్ యొక్క ఫాదర్ మదర్, ఆ ఫీమేల్ యొక్క బ్రదర్ కానీ, ఆ ఫీమేల్ యొక్క సిస్టర్ కానీ, వీళ్ళందరూ కూడా ఏకి ఇప్పుడు రిలేషన్స్ లోకి వస్తారా రారా? దీన్ని ఏమంటాం? ఇలా కంటిన్యూస్ గా నెక్స్ట్ జనరేషన్స్ కి వస్తుంటే దాన్ని ఏమంటాం? కిన్షిప్. రైట్. దాన్ని కిన్షిప్ లీనియేజ్ అని అంటాం. లీనియేజ్ అంటామా, వారసత్వం అంటామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఫాదర్ సైడ్ నుంచి రిలేటివ్స్ ఉంటారు, మీ మదర్ సైడ్ నుంచి రిలేటివ్స్ ఉంటారు, అవునా? క్లియర్. దాన్ని మనం కిన్షిప్ అంటాం. అది కూడా ఇన్స్టిట్యూషన్. అది ఇన్స్టిట్యూషన్ ఎలా అవుతుంది ఏంటి అదంతా కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ బ్రాడ్ థింగ్స్. క్లియర్. సో మ్యారేజ్ కానీ, ఫ్యామిలీ కానీ, కిన్షిప్ కానీ, ఎకనామిక్ ఆర్గనైజేషన్స్. ఎకనామిక్ ఆర్గనైజేషన్ కూడా ఇన్స్టిట్యూషన్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 రూపీస్ ఇచ్చాను అంటే 10 రూపీస్ చాక్లెట్ అనేది నేను తీసుకుంటాను, అవునా? 10 రూపీస్ కరెన్సీ నేను ఇచ్చానంటే 10 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ అనేది నేను తీసుకుంటున్నాను. నేను ఏదైతే కరెన్సీ ఇచ్చి ప్రొడక్ట్ తీసుకుంటున్నానో అది వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్, దాన్ని ఇన్స్టిట్యూషన్ అని అంటాం. అదే ఎకనామిక్ ఆర్గనైజేషన్. ఒకప్పుడు ఏముండేది? బార్టర్ సిస్టమ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg రైస్ నేను ఇచ్చి 1 kg కార్న్ తీసుకుంటున్నాను అనుకోండి, అది బార్టర్ సిస్టమ్. నేను ఒకటి ఇస్తున్నాను, ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని కదా ఎకనామిక్ ఆర్గనైజేషన్ లో చూస్తాము. క్లియర్. ఇది కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్, రైట్? ఎస్. అండ్ దెర్ ఆర్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్. పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కూడా మనం ఇన్స్టిట్యూషన్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్. స్టేట్ అనేది కూడా ఇన్స్టిట్యూషన్. క్లియర్. స్టేట్ అనేది కూడా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్, దాన్ని ఇన్స్టిట్యూషన్ అంటాం. అండ్ అట్లానే దెర్ ఈజ్ రిలీజియన్. క్లియర్. రిలీజియన్ అనేది కూడా ఒక ఇన్స్టిట్యూషనే కదా. మీరు ఏ రిలీజియన్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి. వర్షిప్, ద ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అనేది ఉంటుంది, అవునా? ద ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఉంటుంది కదా. నువ్వు ఎట్లా చేసుకున్నా, నీ మనసులో నువ్వు దండం పెట్టుకున్నావు, బయటికి దండం పెట్టుకున్నా, దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ఫార్మ్ ఆఫ్ ప్రాక్టీస్ నే ఇన్స్టిట్యూషన్ అని అంటాము. అయితే ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఆంథ్రోపాలజీలో చదువుతాం. ఇవన్నీ కూడా మీకు జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీ టాపిక్ లో వస్తాయి. డన్. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. రైట్. సో జనరల్ స్టడీస్ పేపర్ 1 సొసైటీలో సార్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్? వస్తాయి అంటున్నారు. 4 to 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 6 క్వశ్చన్స్ వస్తాయి. 4 to 6 క్వశ్చన్స్. డూ యూ బిలీవ్? 4 to 6 క్వశ్చన్స్. ఆంథ్రోపాలజీతో మీకు ఏవైతే సొసైటీలో కూడా మీకు ప్యారలల్ అవుతున్నాయో అసలు ఆ టాపిక్స్ ని మీరు అక్కడ ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆంథ్రోపాలజీలో మనం డీప్ గా డిస్కస్ చేసుకుంటాం కాబట్టి. క్లియర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ GS2, జనరల్ స్టడీస్ పేపర్ 2 లో కూడా దెర్ ఈస్ పాలిటీలో ట్రైబల్స్ పార్ట్ చూస్తామా చూడమా? ఆర్టికల్స్ 340, ఐ మీన్ 330, 332 ఇది అయినప్పటికీ కూడా మనం ఆంథ్రోపాలజీలో ఆర్టికల్ 342 అనేది చూస్తాం. ఆర్టికల్ 342 అనేది చూస్తాం. అండ్ ది ఆర్టికల్ 340 రిగార్డింగ్ ఓబీసీస్ ఇట్లాంటివన్నీ చూస్తాం. ఇవన్నీ కూడా ట్రైబల్స్ పార్ట్స్ ఇష్యూస్ వచ్చే అన్నిటివి కూడా మనం జనరల్ స్టడీస్ పేపర్ 2 లో పాలిటీలో క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి కదా. 5th షెడ్యూల్ అయితే కానివ్వండి, 6th షెడ్యూల్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా. డన్. ఇస్ దిస్ క్లియర్? అంటే ఖచ్చితంగా అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ సోషల్ జస్టిస్ లో సోషల్ జస్టిస్ లో వస్తే కొన్ని కాన్సెప్ట్స్, అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీలో, మ్యారేజ్ లో ప్యాట్రియార్కీ గురించి జనరల్ గా డిస్కస్ చేసుకుంటాం. ఈ ప్యాట్రియార్కీ కాన్సెప్ట్ అనేది మీకు ఇక్కడ సోషల్ జస్టిస్ లో ఉమెన్ టాపిక్స్ లో హెల్ప్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? అంటే జనరల్ స్టడీస్ లో మీకు 6 క్వశ్చన్స్ అండ్ ఇందులో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వేసుకున్న 7 క్వశ్చన్స్. అవునా? అవునా కదా? జనరల్ స్టడీస్ పేపర్ 4 ఎథిక్స్ లో కూడా, సార్ ఎథిక్స్ లో కూడా యూజ్ చేస్తామా? ఎథిక్స్ లో కూడా యూజ్ చేస్తాము. ఎట్లా యూజ్ చేస్తాము? క్వశ్చన్ ఇది అనుకోండి, ఎథిక్స్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి? ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ మోరల్ ఇన్స్టిట్యూషన్, అనలైజ్.
అప్పుడు మీకు ఫ్యామిలీ అంటే ఏంటో డీటెయిల్ గా తెలియాలి కదా, దాన్ని అనలైజ్ చేయడానికి. మోరల్ ఇన్స్టిట్యూషన్ అదొక సోషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్, అదొక సోషల్ సెక్యూరిటీ అనేది ఇస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ సోషల్ ఇన్సూరెన్స్, ఒక బఫర్ ఇస్తుంది, షాక్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అవునా? మనం డీవియేషన్ కాకుండా ఫ్యామిలీ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇవన్నీ కూడా ఫ్యామిలీ యొక్క రోల్స్ కదా. ద రోల్స్ ఆఫ్ ఫ్యామిలీలో అవన్నీ మనం చూస్తాము, దట్ ఈస్ ఫైన్. బట్ ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ మోరల్ ఇన్స్టిట్యూషన్ టు ఎన్ ఇండివిజువల్ అనలైజ్ అని ఎథిక్స్ లో క్వశ్చన్ వస్తే, ఇక్కడ మనం సొసైటీలో, ఐ మీన్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ లో ఏదైతే చదువుతామో అక్కడ మీరు హ్యాండీగా దాన్ని యూజ్ చెయ్యొచ్చు. క్లియర్? ఈస్ దిస్ క్లియర్? Yes, sir. ఎస్. అయితే సొసైటీ ఎథిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ టేక్ వర్స్ట్ కేసులో 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. వర్స్ట్ కేసులో 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. అయితే మనకి ఆంథ్రోపాలజీలో ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, ఇంపాక్ట్ ఆఫ్ మోడర్నైజేషన్ కూడా ఉంటుంది. ఆ టాపిక్స్ కూడా చూసుకుంటే ఎస్, ఎథిక్స్ లో 3 క్వశ్చన్స్ ఆర్ లెట్స్ టేక్ 2 క్వశ్చన్స్. సో ఎన్ని క్వశ్చన్స్? 6 + 1 + 2, లీస్ట్ 9 క్వశ్చన్స్ అనేవి మీకు జనరల్ స్టడీస్ అన్నిట్లో కూడా కవర్ అవుతున్నాయా లేదా? కవర్ Yes, sir. అవుతున్నాయా? రైట్, ఐ విల్ ప్రూవ్, నో వరీస్. క్లియర్, నేను తర్వాత మళ్ళీ ప్రూవ్ చేస్తాను. 9 క్వశ్చన్స్. కమింగ్ టు ది ఆప్షనల్ పిఎస్ఐ. పిఎస్ఐఆర్ అనేది చాలా మంది కూడా జిఎస్ లో కవర్ అయిపోతుందని తీసుకుంటారు. ఎన్ని ఉంటాయి క్వశ్చన్స్? పాలిటీ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? పాలిటీ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 3 + 3 6. ఐఆర్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 2 + 2 4. ఇంకా ఇంకా ఎక్కడ రాసేస్తారు పిఎస్ఐ? ఎథిక్స్ లో. ఓకే, లెట్స్ టేక్, ఓకే, ఎథిక్స్. ఎథిక్స్ ఎన్ని రాస్తారు? మహా అయితే ఒక 3. దీని గురించి మీరు ఎన్ని చదవాల్సి ఉంటుంది? దీని గురించి ఒక 10 బుక్స్ చదవాలి ఆంథ్రోపాలజీకి. పిఎస్ఆర్ సిలబస్ మీరు అట్లీస్ట్ కంప్లీట్ చేయడానికే మీరు డైలీ ఒక 3 hours కూర్చొని చదివితే అట్లీస్ట్ ఇట్ వుడ్ టేక్ 1 to 1.5 years. ఇది ఎస్, నేను క్లాసెస్ స్లోగా చెప్తా. ఒకవేళ మీరు నిజంగా కంప్లీట్ చేసేయాలి స్పీడ్ గా అనుకుంటే, అంత అవసరం లేదు చెప్తున్నా, అంత అవసరం లేదు. ఒకవేళ మీరు అనుకుంటే యూ కెన్ కంప్లీట్ విత్ ఇన్ 4 to 5 months. 4 months లో కంప్లీట్ చేసేయచ్చు. అయితే కంప్లీషన్ మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటి అంటే, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కి టైం మధ్యలో 75 days గ్యాప్ ఉంటుంది కదా. దాంట్లో పిఎస్ఆర్ కేవలం మీరు 1 or 2 రీడింగ్స్ మాత్రమే ఇవ్వగలరు. 1 or 2 రీడింగ్స్ మాత్రమే ఇవ్వగలరు. ఆంథ్రోపాలజీ 4 to 5 రీడింగ్స్ అనేది ఇవ్వగలరు. డన్. ఇక్కడ జనరల్ స్టడీస్ లో కూడా 9 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ 13 క్వశ్చన్స్, ఎక్స్ట్రా 4 క్వశ్చన్స్ గురించి మనం ఇంత టైం పెట్టగలమా? సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. నేను తక్కువ చెయ్యట్లేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఏంటి అంటే, మనకి కాస్ట్ అవుట్పుట్ రేషియోలో ఇది మ్యాచ్ అవ్వదు అని నా ఉద్దేశం. క్లియర్? మనం ఎంతైతే టైం ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ ఒక 10 hours పెడితే మీరు ఒక 25 marks స్కోర్ చేసుకుంటే, పిఎస్ఐఆర్ కి అదే 25 marks మీరు స్కోర్ చేయాలంటే యూ నీడ్ టు పుట్ అట్లీస్ట్ 40 hours. అది నేను అంటున్నాను. రైట్, కాస్ట్ అవుట్పుట్ రేషియో. క్లియర్? రైట్. ఎస్. సో ఎస్, అండ్ ఇంకా ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది. ఫిజికల్ ఆంథ్రోపాలజీ బెనిఫిట్స్ అనేవి మీకు ప్రిలిమ్స్ లో అక్కడక్కడ హెల్ప్ అవుతాయి. నేను మిగిలిన సిగ్నిఫికెన్స్ కూడా అంత కూడా చూపించట్లేదు. కేవలం సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో మనం రేపటి నుంచి ద టాపిక్ ఆఫ్ కల్చర్ గురించి స్టార్ట్ చేస్తాం. కల్చర్, సివిలైజేషన్, కల్చర్ ఏ విధంగా చెప్పడం జరిగింది, అండ్ కల్చర్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, ఫ్యూ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎథ్నోసెంట్రిజం, రిలేటివిజం. వీటిని మీరు హ్యాండీగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ లో మీరు యూజ్ చెయ్యొచ్చు. క్లియర్? రైట్. అయితే వన్ థింగ్, ఓకే, చార్ట్స్ ఉన్నాయా? చార్ట్స్ నాకు కనిపించవు. ఒక్కసారి నేను చేయడం. ఆ హెరిడిటరీ ఇస్ పార్ట్ ఆఫ్ కిన్షిప్ లో చూస్తాము. క్లియర్? సార్ జాగ్రఫీ ఇస్ వెరీ వైడ్. సో జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ తో కంపేర్ చేసుకుంటే జాగ్రఫీ మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? అగ్రికల్చర్ పార్ట్ తీసేసేయండి. అగ్రికల్చర్ పార్ట్ తీసేస్తే జాగ్రఫీలో మీకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి అంతే. జాగ్రఫీ ఆప్షనల్, పిఎస్ఐఆర్ తో ఈక్వల్. చాలా పెద్దది, చాలా పెద్దది. డన్. క్లియర్? ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆంథ్రోపాలజీ వరకు?
రైట్. హోప్ దిస్ ఇస్ క్లియర్. రైట్. అయితే ఒకసారి జనరల్ స్టడీస్ పేపర్ 2 క్వశ్చన్ పేపర్ తీసి చూపిస్తారు 2023లో. అండ్ నేను ఇప్పుడు కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పాను కదా, కల్చర్ ఎట్లా ఉంటుంది, సొసైటీ గురించి చదువుతాం, మ్యారేజ్ గురించి చదువుతాం, ఫ్యామిలీ గురించి చదువుతాం, కిన్షిప్ గురించి చదువుతాం, పొలిటికల్ ఆర్గనైజేషన్స్, ఎకనామిక్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా చదువుతామని ఇప్పుడే కదా చెప్పాను. సో దీన్ని బట్టి మనం కంపేర్ చేద్దాం అసలు ఎన్ని క్వశ్చన్స్ అనేవి సొసైటీలో నేను చెప్పాను కదా 6 క్వశ్చన్స్ దాకా వస్తాయి, సొసైటీ క్వశ్చన్స్ వస్తాయి. వాటిని మనం ఎంతవరకు యూజ్ చేసుకోగలం అనేది. ఈవెన్ డెమోగ్రఫీ గురించి కూడా మనం పేపర్ 1 లోనే చదువుతాము. క్లియర్. పేపర్ 1 లో ఫిజికల్ ఆంథ్రోపాలజీలో డెమోగ్రఫీ మీద మనకి సెపరేట్ చాప్టర్ ఉంది. థియరీస్ ఆఫ్ డెమోగ్రఫీ కానీ, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెమోగ్రఫీ కానీ, అదంతా కూడా చదువుతాం. డెమోగ్రఫీ పాపులేషన్, క్లియర్, పాపులేషన్ గురించి కూడా మనం చదువుతాం. అవన్నీ కూడా ఇప్పుడు నేను సొసైటీ టాపిక్స్ లో మీకు చూపిస్తాను. సో యూ షల్ గెట్ సమ్ హ్యాపీనెస్. పేపర్ 2 అప్పుడే కాదు, పేపర్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఈ 2.1 కల్చర్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు 2023 ఓపెన్ చేయనా? ఓకే, ఐఎమ్ జస్ట్ గోయింగ్ ర్యాండమ్ గా వెళ్తున్నాను. డోంట్ ఇట్స్ క్లియర్. ట్వంటీ 23 క్వశ్చన్ పేపర్. టేక్ లుక్ ఎట్ దిస్ 8th క్వశ్చన్ చూడండి. Do you think marriage as a sacrament is losing its value in modern India? మనం చదువుతామా చదవమా? చదువుతాం. ఎస్. లూజింగ్ ఇట్స్ సాక్రమెంట్ అంటే ఏంటి? సేక్రెడ్నెస్ అంటే దానికి ఉన్న రిలీజియస్ వాల్యూ కానీ, సోషల్ వాల్యూస్ కానీ ఈ రోజు మ్యారేజ్ లో తగ్గిపోతున్నాయని అంటున్నాం. అయితే నేను ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానా కదా, సోలోగమి. రైట్ సార్? లివ్ ఇన్ రిలేషన్. రైట్ సార్? ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. రైట్ సార్? ఇస్ దిస్ క్లియర్? ఫైన్, అర్థమవుతుందా? రైట్. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ వై. సారీ సేమ్ సెక్స్ మ్యారేజ్ కూడా రైట్, ఆఫ్ కోర్స్ రాయొచ్చు. అది లాస్ ఆఫ్ ది సేక్రమెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కదా. అంటే అర్థమవుతుంది కదా, మన ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ తో దీన్ని మీరు ఈజీగా రాయొచ్చు. ఈజీగా రాయొచ్చు అంటే ఆన్సర్ రాయడం మీకు వచ్చింది అంటే మీరు ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ వై సూసైడ్ అమంగ్ ది యంగ్ ఉమెన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఇండియన్ సొసైటీ. అయితే దీంట్లో ఉమెన్ గురించి ఉంది కదా, మనము పేపర్ 1 లో పేపర్ 2 లో కూడా ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ అర్బనైజేషన్ ఆన్ ద ఉమెన్, ఫెమినిస్ట్ మూవ్మెంట్స్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్, అవన్నీ ఆంథ్రోపాలజీలో చదువుతాము. వాటిని మీరు ఇక్కడ హ్యాండీగా యూజ్ చేయొచ్చు. క్లియర్? రైట్. సొసైటీ ఎవరైతే మీకు చెప్తారో ఆ సొసైటీ రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా వరకు నేను ఇక్కడ రాయొచ్చు. క్లియర్? ఇక్కడ రాయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చైల్డ్ కడ్లింగ్ ఈజ్ నౌ బీయింగ్ రీప్లేస్డ్ బై మొబైల్ ఫోన్స్. ఇది ఒక పార్ట్. డిస్కస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది సోషలైజేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ సోషలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్యామిలీ తెలిసినప్పుడే కదా ద సోషలైజేషన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ చూస్తారు. అండ్ ఇదేంటి? చైల్డ్ కడ్లింగ్ అంటే ఏంటి? ఈరోజు పిల్లల్ని ఎవరు కూడా దగ్గరుండి ఆడిపించి ఏడిపించి అన్ని ఎవరైనా చేయట్లేదు కదా. దే ఆర్ సింప్లీ థ్రోయింగ్ ది మొబైల్ ఫోన్స్. అవునా? మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళు చూసుకుంటున్నారు, అంతే కదా. చైల్డ్ కడ్లింగ్ అనేది ప్రాపర్ గా లేదు. అది ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుంది చిల్డ్రన్ మీద? ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ కానీ కొన్ని కాన్సెప్ట్స్ కానీ మీకు హ్యాండీగా వస్తాయి. ఏంటి హ్యాండీగా వస్తాయి? రైట్. అయితే మ్యారేజ్ డెఫినేషన్ లో వీ షల్ సీ ద డెఫినేషన్ ఆఫ్ మర్డాఫ్ డెఫినేషన్ ఏమని చెప్తాడు అంటే, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లో 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి? ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ కానీ అట్లాంటి చూసుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చైల్డ్ ఎన్కల్చరేషన్. చైల్డ్ ని గ్రో చేయడం అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ మర్డాఫ్. క్లియర్?
అట్లాంటివన్నీ కూడా మీరు ఇక్కడ పెట్టి మీ ఆన్సర్ ని మరి కాస్త బ్యూటిఫై చేయొచ్చా లేదా? సార్ ఆంథ్రపాలజిస్ట్ ని సోషియాలజిస్ట్ ని మేము కోట్ చేయొచ్చా? 100% ఆబ్వియస్ గా మీరు వాళ్ళని కోట్ చెయ్యొచ్చు, చెయ్యాలి. ఎందుకంటే అందరూ ఒకటే ఆన్సర్స్ రాస్తారు. మనం ఆంథ్రపాలజీ సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్నట్లయితే ఆ ఆప్షనల్స్ నాలెడ్జ్ అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ యూస్ చెయ్యాలి. క్లియర్? అప్పుడే కదా ఎక్స్ట్రా ½ to 1 మార్క్ అనేది మనకి యాడ్ అవుతుంది. డెఫినెట్లీ క్లియర్. అంటే నేను ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ చూపించాను? 3 చూపించానా? అర్బనైజేషన్ మనకుందా లేదా? టాపిక్ పేపర్ 2 ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అర్బనైజేషన్ మనకుందా? ఉంది సార్. రైట్. కాస్ట్ ఐడెంటిటీ పేపర్ 2 కంప్లీట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. కాస్ట్ ఐడెంటిటీ పేపర్ 2 లో డిస్కస్ చేసుకున్నామా లేదా? ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్, ద కాస్ట్ ఎగ్జిస్టింగ్ రిలేషన్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ డుమౌంట్ ఏమని చెప్పాడు? ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కాన్సెప్ట్, హై కాస్ట్ ప్యూరిటీ, లో కాస్ట్ పొల్యూషన్ చదివామా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. అండ్ నెక్స్ట్ impact of post-liberal economy on ethnic identity and communalism. So when it comes to the part of communalism గురించి మనం పేపర్ 2 లో చూస్తాము అండర్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిలీజియన్ లో కమ్యూనలిజం అనేది చూస్తాము. ఎథ్నిక్ ఐడెంటిటీ ఎస్ మనకి ఇప్పుడే 2.1 చాప్టర్ లోనే వస్తుంది. దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది రిలేటివిజం అనే కాన్సెప్ట్ ఉంది అండ్ ఎథ్నోసెంట్రిజం అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇక్కడ హెల్ప్ చేస్తాయి. క్లియర్? సో 6 క్వశ్చన్స్ సొసైటీలో రాసే క్వశ్చన్స్ కి మీరు ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ అనేది యూస్ చేయగలరా లేదా? ఎస్ సార్. క్లియర్? సో చూపించాను కదా 2023 లోనే. అండ్ ఏ విధంగా రాస్తారు, ఇంకా ఎట్లా పెడతారు, ఇవన్నీ కూడా యూ కెన్ యాడ్ ఆన్. క్లియర్? అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దట్ యూ వుడ్ లైక్ ది కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు ఉంది కదా దట్ ఈస్ యంగ్ ఉమెన్ చనిపోతున్నారు అని. క్లియర్? యంగ్ ఉమెన్ చనిపోతున్నారు అని చెప్పారు కదా. అయితే ఎస్ ఇండియాలో దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్యాట్రియార్కీ అంటే ఏంటి? ప్యాట్రియార్కీ అంటే మేల్ సుపీరియారిటీ. క్లియర్? సొసైటీలో మేల్ సుపీరియారిటీ ఉంటుంది ఓవర్ ది ఫీమేల్. క్లియర్? ఎస్ దిస్ ఇస్ ది హార్ష్ రియాలిటీ దట్ వీ హావ్ బీన్ అబ్జర్వ్. అయితే దిస్ ఇస్ ఫైన్, ఇది పక్కన పెట్టండి. దేర్ ఇస్ వన్ సోషియాలజిస్ట్ అండ్ హర్ నేమ్ ఇస్ వీణా దాస్ ఏమని చెప్తుందంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ద డేవి డైకోటమీ అంటే ఏంటి అంటే ఈ రోజు ఇండియాలో డైకోటమీ అంటే ఏంటి? డై అంటే 2. క్లియర్? డై అంటే 2. డైకోటమీ అంటే ఏంటి? డైకోటమీ అంటే ఎట్ ఏ టైం రెండిటిగా కనిపిస్తాయి. ఎట్లా? దేవి డైకోటమీ ప్రకారం ఏంటి అంటే the goddess of food, the goddess of knowledge, the goddess of wealth, ఇవన్నీ కూడా ఫీమేల్సే కదా. ఫుడ్ అన్నపూర్ణ, నాలెడ్జ్ సరస్వతి దేవి, వెల్త్ లక్ష్మీదేవి, అందరూ దేవులే, అందరూ ఫీమేల్సే. బట్ ఇండియాలో సూసైడ్ కూడా ఫీమేల్స్ దే జరుగుతుంది. సో కెన్ యూ కోట్ ద వీణా దాస్ కాన్సెప్ట్ ఆఫ్ ద డేవి డైకోటమీ? రైట్ సార్? అది రాస్తే ఎక్స్ట్రా 1 మార్క్ మీరు ఎవాల్యుయేటర్ అయితే వేస్తారా వేరా? అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎస్ రైట్. సార్. సో ఈ విధంగా మీరు ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ అనేది హ్యాపీగా సొసైటీలో యూజ్ చేయొచ్చు. క్లియర్ సార్? పేపర్ 2 సార్ నేను అక్టోబర్ లో కోర్స్ తీసుకుందామని అనుకుంటున్నా ఏమంటారు? నో డిలే చెయ్యొద్దు, ఇమీడియట్ గా క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. క్లియర్? ఇమీడియట్ గా క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు లైఫ్ టైం వాల్యూటీ ఉంటుంది కాబట్టి అది ఏదైనా ఒకటే ఇంకా. రైట్? అండ్ జనరల్ స్టడీస్ అయిపోతుంది అట్ దట్ టైం బిఫోర్. అయిపోతుంది. వాడే తరుణ్ మోస్ట్లీ క్లాసెస్ అనేవి ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా తీసుకోండి, కాస్త ఫ్రీగా చదువుకోవడానికి ఉంటుంది. క్లియర్? రైట్. అండ్ ఐ నీడ్ టు స్టాప్ హియర్. క్లాస్ నేను స్టాప్ చేయాలి, నెక్స్ట్ క్లాస్ మీకు ఉంది కదా. ఫైన్. అండ్ టుమారో వి షల్ మీట్ ఎట్ 5 PM. నేను ఫస్ట్ చాప్టర్ అది స్టార్ట్ చేస్తాను 2.1. అండ్ ఎవరైతే ఇంకా ఆంథ్రోపాలజీయా ఇంకేదైనా అనుకుంటున్నారా ఆర్ ఆప్షనల్ లో జాయిన్ అవ్వాలా లేదా అనుకుంటే మాత్రం డూ జాయిన్ ఇమీడియట్లీ. క్లియర్? డూ జాయిన్ ఇమీడియట్లీ. అండ్ ఒకవేళ కావాలనుకుంటే యూ కెన్ షిఫ్ట్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి నాతో మాట్లాడాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్
ప్రత్యూష మేడం, అండ్ ప్రత్యూష మేడం నన్ను ఎంగేజ్ చేస్తారు. క్లియర్? ఆన్ దట్ నోట్ ఐ నీడ్ టు ఆఫ్ దిస్. క్లియర్? బై బై, వి షల్ మీట్ టుమారో.